రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవాలి ప్లీజ్. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని, సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోవాలి. ఇది దేవునికి చిత్తమైన బలియాగం. ఈరోజు దాకా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం ఏ విధంగా గడిచిపోయిందో నాన్న, కానీ 2013లోనైనా దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము క్రీస్తునందు ఉన్న ఎడల మనము నూతన సృష్టి, పాతవి గతించిపోయాను. మన దేహమట మనది కాదట. ఆమెన్. ఎవరిది దేహము? గుండెల మీద చేపెట్టుకుని చెప్పండి, ఎవరి ఆలయం ఇది? ఇది దేవుని ఆలయం బిడ్డ. ఇది ఈ దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు వానిని, ఈ దేహాన్ని పాడు చేసే అధికారం ఎవరికున్నది? దేహాన్ని పాడు చేసే అధికారం మనకు తప్ప ఎవరికి లేదు. ఆమెన్. అర్థమవుతుందా? ఈ దేహాన్ని పాడు చేయటమైనా కట్టుకోవటమైనా ఇది మన మీదనే ఆధారపడినది బిడ్డ. దానియేలు దగ్గరికి అవకాశం వచ్చినప్పుడు ఆ దేహాన్ని పాడు చేసుకోవాలా, కాపాడుకోవాలా, ఆ ఆలోచన దానియేలే కలిగి ఉన్నాడు. చూడండి, టీవీ ముందు కూర్చుంటున్నావు, సీరియల్ చూస్తున్నావు, టీవీ ముందు కూర్చొని సినిమాలు చూస్తున్నావు, ఉద్యోగానికి వెళ్ళి లంచాలు తీసుకుంటున్నావు, రోడ్ల మీద వెళ్తూ వెళ్తూ మోహపు చూపులు నీ అంతరంగంలో కలుగుతున్నాయి. కొన్నిసార్లు నీ భార్య మీద తిరగబడుతున్నావు, నీ భర్త మీద తిరగబడుతున్నావు. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము నీ జీవితంలో పరిపాలిస్తున్నదే. ఎంతకాలం బిడ్డ నీ దేహాన్ని పాడు చేసుకుంటావు? నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడవు. పనివాడు కోత విస్తారముగా ఉన్నది. పనివారు తక్కువ కావటానికి కారణం ఏంటిదంటే, దేవునికి ఆ పనివారి యొక్క దేహము అనుకూలంగా లేకపోవటమును బట్టే కోతనేమో విస్తారంగా ఉన్నది, కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ఎందుకు కొద్దిగా ఉన్నారు? ఎందుకు ఉన్నవారిని దేవుడు వాడుకోలేకపోతున్నాడంటే, దేవునికి ఆ ప్రజల యొక్క దేహము అనుకూలంగా లేదు. వారి దేహం అనే మందిరంలో ఆయన రాలేకపోతున్నాడు. అందుని బట్టి దేవుని యొక్క పని ఆగిపోతున్నది. ఈ రాత్రి కాల సమయంలో సహోదరి సహోదరుడా, నువ్వు బైబిల్ కాలేజ్ చేయి, నువ్వు డాక్టరేట్లు తీసుకో, నువ్వు జ్ఞానవంతుడవు కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, కానీ నీ దేహము దేవునికి అనుకూలంగా లేనంత కాలం దేవుడు నేను వాడుకోడు. చప్పట్లు కొడతాం. నా వాడుకోడు. ఏజ్ అయిపోతుంటది, దినాలు అయిపోతుంటాయి, నువ్వు చేరవలసిన డెస్టినీకి చేరవు.
చెయ్యవలసినంతగా పని జరగదు నీ ద్వారా. ఇకనైనా సహోదరి సహోదరుడా, దేవుడు దొరికే కాలం ఇది. ఆమేన్. యెహోవా దొరికే కాలం ఇది. దేవుడు మనకి వాక్యం ద్వారా మన జీవితాలను మార్చే కాలం ఇదే. నీ దేహాన్ని త్రాగుడికి అలవాటు చేసినావు, నీ దేహాన్ని సిగరెట్లకి అలవాటు చేసినావు, నీ దేహాన్ని అనేక డ్రగ్స్ కి అలవాటు చేసినావు. ఏ అధికారముతో నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు సహోదరుడ సహోదరి? ఒకరోజు చాలా మీటింగ్స్ తిరిగి 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 అలసిపోయి ఒకరోజు పిల్లలతో పాటు మండే అక్కడ ఉన్నామని ట్యాంక్ బండ్కి వెళ్ళినాం. ట్యాంక్ బండ్కి పిల్లలము, అక్కడ ఉన్న అషర్స్, యూత్ అందరం వెళ్ళి ఆ ట్యాంక్ బండ్ మీద కూర్చొని కొంతసేపు వద్దామని వెళ్ళి ఆ ట్యాంక్ బండ్ అంతా తిరుగుతా ఉన్నాం. రాత్రి 11 అవుతుంది. ప్రజలందరూ తక్కువైపోయినారు, ఆటోస్ తక్కువైపోయినాయి. 11:30 అవుతుంది. ట్యాంక్ బండ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం, నేను, మమ్మీ, పిల్లలం, యూత్ అంతా. అప్పుడే మాకు ఎదురుగా ఒక యంగ్ గర్ల్, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 26 years ఉన్నాయి. వైట్ టీషర్ట్ వేసుకుంది, జీన్స్ ప్యాంట్ వేసుకుంది, చేతిలో సిగరెట్ ఉన్నది. ఆ కళ్ళ కింద అంత నల్లగా అయిపోయింది. ఒక్కతే మాకు ఎదురుగా వస్తున్నది నడుచుకుంటూ, ఏడుస్తూ సిగరెట్ తాగుతూ ఉన్నది యంగ్ గర్ల్. షాక్ అయిపోయినాం మేము. కళ్ళకి నీళ్లు గారిపోతున్నాయి, కళ్ళ కింద అంత నల్లగా అయిపోయింది. ఆమె చూడగానే అక్కడే నిలబడి ఏడుస్తున్నాం. ఆమె దగ్గరికి వెళ్ళి యేసయ్య ప్రేమ గురించి చెప్దామని వెళ్తూ ఉంటే అప్పుడే పోలీస్ పెట్రోలింగ్ అవుతున్నది. అక్కడ ఇట్లనే నిలిచి ఆమెను చూస్తున్నాం. ఒక్కతే లేడీ ఆ ట్యాంక్ బండ్ మీద, ఎవ్వరు లేరు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నది. మేము వెళ్ళి మాట్లాడితే పరిస్థితి ఎట్లుంటుందో. మేము అప్పటికి హైదరాబాద్ పరిచర్య ఒద్దిక బెల్లంపల్లిని, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ని రివైవ్ చేద్దాం అనే ఆలోచన కలిగి ఆ ప్లాన్ లో ఉన్నాం. అప్పుడు ఆ గర్ల్ అట్లా వెళ్ళిపోతా ఉంటే మమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఏమంటున్నాడంటే, బిడ్డా, వీళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారా? వీళ్ళ పరిస్థితి ఏంటి బిడ్డా? నువ్వేమో బెల్లంపల్లి వెళ్ళిపోతున్నట్టున్నావు. హైదరాబాద్ లో ఇట్లాంటి యంగ్ బాయ్స్, గర్ల్స్ యొక్క పరిస్థితి ఏంటి బిడ్డా అనగానే అప్పుడే చేతున్నా, ప్రభా, ఆ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు రాత్రి పగలు నీ పరిచర్యలో పరిగెత్తా. ఎంతమంది ప్రభు వారి దేహాలని అపవాదికి నిలయముగా మార్చుకొని జీవితాలను పాడు చేసుకుంటున్నాను. వారి కోసం మేము ప్రయాసపడతాం. యేసయ్యా, మేము వస్తాము నాయనా అన్నాం. ఎప్పుడైతే వస్తామో అన్నామో వెరీ సండే నుంచి థౌసండ్స్ ఆఫ్ పీపుల్ మల్టిప్లై అయిపోయినారు. ఆమేన్, హల్లెలూయా. మందిరాన్ని కట్టి దేవుణ్ణి ఘనపరిచినాడు. కాబట్టి దేవుడు సొలొమోనుని ఘనపరిచినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ దేహము అనే ఆలయాన్ని కట్టుకున్నప్పుడే నీవు దేవుణ్ణి ఘనపరిచిన వాడవవుతావు. అంతే. 1,00,000 రూపాయలు ఇవ్వటంను బట్టి దేవునికి ఘనత రాదు, లేకపోతే ఇది చేసి అది చేయటంను బట్టి దేవునికి ఘనత రాదు. కానీ
ఒకటే ఒక సీక్రెట్ బిడ్డ, నీ దేహాన్ని నువ్వు కంట్రోల్లోకి తీసుకొని రావటం బట్టి నువ్వు దేవుణ్ణి కనపరిచిన వాడవవుతావు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో 2012 నువ్వు ఘనహీనుడవు అయిపోయినావు, నీవు తృణీకరించబడ్డావు, దేవుని దృష్టిను వెలివేయబడ్డావు, శాపమును, కన్నీరును, వేదనను కొని తెచ్చి పెట్టుకున్నావు. శాపం అంటే దానికి నిర్వచనం ఏంటిదంటే ఎక్కువగా కష్టపడటం, తక్కువగా సుఖించటం. హల్లెలూయా. ఏంటిది శాపం అంటే? ప్రయాసపడటం ఎక్కువ ఉంటది కానీ ప్రయాసానికి తగిన విధంగా నువ్వు సుఖపడవు. కానీ దేవుని బ్లెస్సింగ్స్ కి నిర్వచనం ఏంటిదంటే నువ్వు తక్కువ కష్టపడతావు, సమృద్ధి అయిన దీవెనలు అనుభవిస్తావు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. 2012 you are under the curse, you are under the mantle of curse. శాపం అనే దుప్పటి క్రింద ఉన్నావు నువ్వు, అంతే. రెండో మాట చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం నుంచి ప్లీజ్. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే దేవుడు ఒకవేళ నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ 2012లో బ్లెస్సింగ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయేమో, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన బ్లెస్సింగ్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయినాయి. కానీ నువ్వు అనేక రీతులుగా ప్రయాసపడ్డావు. ఆ ప్రేయర్ టవర్స్ కి ఫోన్ చేసినావు, ఈ ప్రేయర్ టవర్స్ కి ఫోన్ చేసినావు, ఆ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళినావు, ఈ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళినావు. అయితే నీవు చేయవలసిన పని ఏంటిదంటే ఈ కట్టబడిన మందిరము దగ్గరికి వచ్చి, ఏ మందిరము చెప్పాలా? ఏ మందిరము? కట్టబడిన మందిరం. ఆమెన్. ఇన్కంప్లీట్ అయిన మందిరం కాదు. ఏ మందిరము? గట్టిగా చెప్పాలా? కట్టబడిన మందిరము దగ్గరికి వచ్చి నీవు ప్రార్థన చేస్తే 2012లో బ్లాక్ అయిపోయిన బ్లెస్సింగ్స్ అన్ని నీ గృహంలో తరలి వస్తాయి. కట్టబడకుండా ఉండే మందిరం కాదు, ఇన్కంప్లీట్ గా ఉండే మందిరం కాదు, కానీ ఏ మందిరం అట? టోటల్ కంప్లీట్ అయిపోయిన మందిరం. ఈ దేహం అనే మందిరంలో ఆ ఫుల్నెస్ రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ ఫుల్నెస్ అంటే అర్థం ఏంటిదంటే మన దేహము క్రీస్తు స్వరూపంలో మార్చబడాలంటే. హల్లెలూయా. ఈ దేహంలోనంట ఫుల్నెస్ రావాలా బిడ్డ, ఫుల్నెస్ రావాలంటే. ఫుల్నెస్ రావాలా, ఆ మృదుత్వం, ఆ మంచితనం రావాలా, రూపాంతరము చెందాలి ఈ శరీరం. ఏం బ్యూటీ ఉంటుందంటే ఆ లైఫ్. ఈ భూమి మీద మనకి ఎవ్వరు కనబడరు ఆ టైంలో.
మనకు కనబడేది ఆ ప్రేమ కలిగిన యేసు ఒక్కడే కనబడతాడు. ఆ ప్రేమ కలిగిన యేసు ఒక్కడే కనబడతాడు. అది అనుభవం. ఎవ్వరు కనబడరు మనకి, ఎవ్వరు కనబడరు. 2013లో ఎవ్వరు కనబడద్దు మనకి. మనకి ఎవరు కనబడాలంటే ఆ యేసయ్య ఒక్కడే కనబడాలా. అది రూపాంతరపు అనుభవం. ఇదిగో పరలోక వాతావరణం నువ్వు ఎట్లా అనుభవించినావు నాయన, నా దేహంలోకి రాగానే అదే వాతావరణం నువ్వు అనుభవించాలి. చప్పట్లు కదా. అదే హెవెన్లీ అట్మాస్ఫియర్ నీలో నా యేసయ్య అనుభవించాలి. కాబట్టి రాత్రి ప్లీజ్ బిడ్డ, నాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నాడు. దేవుని పనులు జరగటలే. మనుషుల పొగడతల కోసం, మనుషుల యొక్క ప్రైజింగ్స్ కోసం పరిగెత్తే వారే ఉన్నారు, కానీ దేవుడు పని చేసేవారు లేరు. బద్దలైన సందులలో నిలబడేవారు లేరు. కానీ రాత్రి యేసు నా దేహాన్ని నీకు ఆలయముగా మార్చుకుంటున్నాను. ఒక్క స్పార్క్ ఆలోచన కూడా నీ మైండ్లో రావద్దా? కోపం వచ్చే పరిస్థితులు వస్తే కంట్రోల్లోకి వచ్చేసాయి. ఆమేన్. విసుగుదల వస్తే కంట్రోల్లోకి వచ్చేసే బిడ్డ. సనగటము గునగటం అనేది వస్తే కంట్రోల్లోకి వచ్చేసాయి. గంటలు గంటలు నిద్రపై నీ శరీరాన్ని పాడు చేసుకో. వేకోజామునే లేచి ఈ మందిరాన్ని ఆయనకి నిలయముగా మార్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ కమిట్మెంట్ ని పరిశుద్ధాత్మ దేవుడు నీ నుండి వినాలని ఆశపడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు, గాలికి కొట్టినట్లు నేను పోట్లాడటలేదు. గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. నా శరీరాన్ని నలగగొట్టుకొని దానిని నేను కంట్రోల్లోకి తెచ్చేసుకుంటున్నాను. అంతే. మాట వినదు అసలు. దేహము చెప్పండి గట్టిగా, అస్సలు మాట వినదండి. పొద్దున్న 5 గంటలకి లెగాలనుకుంటే మాట వింటుందా? చలికాలం అస్సలు వినదు. ఫాస్టింగ్స్ డిక్లేర్ చేస్తే మాట వింటుందా? చెప్పాలి, వినదు మాట, అస్సలు మాట వినదు. కానీ ఇది అంత మాట వినకపోయినా దీనిని మనం లోపరుచుకున్నాం. పొద్దున్న నిన్ను నిద్ర పెట్టినా గాని నువ్వు లేచి నీ శరీరాన్ని కంట్రోల్లోకి తీసుకుంటే ఈ రాత్రి ఈ బ్యూటిఫుల్ అనాయింటెడ్ రెవల్యూషన్ ని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చింటుండగా అన్ని ఒకసారి రికలెక్ట్ చేసుకుందాం. మన లైఫ్ అంతా 2012లో ఉన్న లైఫ్ అంతా రికలెక్ట్ చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. మన బలహీనతలను ఒప్పుకుంటూ ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం. అందరం లేచి నిలబడదాం. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణించి తిరిగి లేచినావని, పరలోకానికి ఆరోహణమైనావని
మరలా రాబోతున్నావని నేను నమ్ముతున్నాను. నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని దీవెనలు కావాలా? నీ ఇష్టం. ఈ రాత్రి నీ దేహాన్ని దేవునికి నిలయముగా మార్చుకుంటావా? నేను ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. సీరియళ్ళు, సినిమాలు, భయంకరమైన అలవాట్లకి నేను గుడ్ బై చెప్పి నేను ఒక క్రొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నాను అన్నవారు పరిగెత్తుకుంటూ వచ్చి ముందట మోకరించండి. నీ జ్ఞానమును, నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము. నీ జ్ఞానమును, నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. నిన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. అందరి స్వరాలు ఇప్పే. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. అందరు గట్టి స్వరముతో కలుగజేయు నాలో నా, నాలో నా, నాలో నా, నాలో నా. Spirit of God, చేతులు పైకెత్తి, తలలు పైకెత్తుదాం. యేసు, నువ్వు నాకు కావాలి. యేసు, ఇదిగో నా దేహము నీకు నిలయముగా మారుస్తున్నానయ్యా. Spirit of God, చేతులు పైకెత్తి మనల్ని మనం ఆయనకి సమర్పించుకుందాం. Yes, Lord. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ హృదయం అనే తలుపుని తట్టుచున్నాడు ఆయన. నీ దేహం ఈరోజు అపవాదికి నిలయముగా ఉండే ఈరోజు దాకా, కానీ నీ దేహము దేవుని ఆలయముగా మారిపోయే గడియలు ఇవి. Yes. Oh Lord. Thank you, Holy Spirit.